హాయ్ అందరికీ. ఈరోజైతే నా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. యూట్యూబ్ టిప్స్ తెలుగు ఛానల్ నేమ్. నా పేరొచ్చేసి అయితే రాకేష్. ఇదే నా ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియోతోటైతే మీ ముందుకొచ్చిన. బిగినర్స్‌కి కావాల్సిన యూట్యూబ్ టిప్స్ అయితే మన ఛానల్‌లో నేనైతే మీకు షేర్ చేస్తా. ఆహ్, ఇదే కొత్త ఛానలు. అట్లనే నాకు వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అయితే నాకు 2015, 16 నుంచెల్లి స్టార్ట్ అయింది. సో, అప్పటినుంచెల్లి ఇగ యూట్యూబ్, యూట్యూబ్, యూట్యూబ్ అనే పిచ్చితోటైతే ఇగ స్టార్ట్ చేసిన కొన్ని ఛానల్స్. సో, ఇగ నాకు తెలిసిన టిప్స్ బిగినర్స్ కోసమైతే ఆహ్, షేర్ చేసుకోవాలి. మీకు గూడా ఉపయోగపడాలనైతే మీ ముందుకొచ్చిన. నా ఛానల్‌లోనైతే యూట్యూబ్ టిప్స్ అండ్ యూట్యూబ్ గ్రోత్, థంబ్‌నెయిల్ ట్రిక్స్, ఎడిటింగ్ గైడెన్సీ అండ్ ట్రెండింగ్ హుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగులో అయితే మీకైతే షేర్ చేస్తా. మీకు అర్థమయ్యేలాగా. చెప్పినా గదా! యూట్యూబ్ అంటే అయితే పిచ్చని. మీరు బిగినర్స్ అయితే ఈ తప్పులు చేస్తారు. నేను చెప్తా ఆ తప్పులేంటో. కెమెరా కోసం వెయిట్ చేస్తారు. ఒక మంచి కెమెరా కావాలి. లేకపోతే మంచి ఫోన్ కావాలని. అది అట్లనే డీల్ అయితది. అండ్ పర్ఫెక్ట్ వీడియో కోసం డిలే చేస్తారు. అంటే లేదు నేను వీడియో ఇట్లనే చేస్తా. లేకపోతే అట్లనే వీడియో చేస్తా అని అనుకుంటా డిలే చేస్తారు. సో, అట్లనే వీడియో చేసినా గూడా థంబ్‌నెయిల్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు. అది ఒక మైనస్ పాయింట్. అండ్ ఇంకోటైతే లాస్ట్ వన్ ఇదైతే ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇగ అంటే రెగ్యులర్‌గా పెట్టకపోవడం. ఓ వీడియో జేయడం, ఓ వారం, 10 రోజుల తర్వాత ఇంకో వీడియో జేయడం. అట్లా చేత్తేనైతే ఇగ ఇంతకే రీచ్ ఉండదు. మీ దగ్గర ఏదైతే ఉన్నదో దాంతోటే స్టార్ట్ చేయండి. కెమెరా అనే గాదు. మీ దగ్గర ఫోన్ ఉందా? అదో పెద్ద ఐఫోన్ అని గాదు. ఆండ్రాయిడ్ అయినా 20,000, 15,000 మొబైల్ ఉందా? స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ కాకపోయినా క్రమంగా చేయండి. ఆటోమేటిక్‌గా మీరే గ్రో అయితారు. అండ్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలన్న థాటే మీకొస్తది. కన్సిస్టెన్సీగా అంటే రెగ్యులర్‌గా పెట్టుడైతే అలవాటయిపోతది. మీకు గూడా తెలిసొస్తది. లాస్ట్ వన్ అయితే నా సెటప్ గురించి చెప్తున్నా. ఇగ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇదైతే వాలు. వాలు. జస్ట్ ఇగ ఒక టేబుల్. ఇదైతే చిన్న బొమ్మనైతే పెట్టేసిన ఇక్కడ. అండ్ నా మైక్ ఇది. నా సెటప్. ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక 400 ఏమో పెట్టి తీసుకున్నా అంతే. అండ్ నా వీడియో తీసే కెమెరా అయితే ఫోన్ అయితే ఒప్పో రెనో 8 ఫోన్. అండ్ ఇటొక ట్యూబ్ లైట్ పెట్టుకున్నా. అటొక ఛార్జింగ్ బల్బ్ పెట్టుకున్నా అంతే. సో, ఇగ మొత్తానికైతే ఎన్నటినుంచో అనుకుంటున్నా నేను గూడా వీడియో స్టార్ట్ చేస్తా. యూట్యూబ్ టిప్స్ స్టార్ట్ చేస్తా అని. ఇగ నాకు గూడా ఇగ తెలిసొచ్చింది కన్సిస్టెన్సీగా అండ్ రెగ్యులర్‌గా చెయ్యాలింక అంతే ఆపొద్దు. డిలే చేయొద్దు అని స్టార్ట్ అయితే చేసేసిన. సో, మీరైతే మంచి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ నేను ఎడిటింగ్ కోసం అయితే కొన్ని యాప్స్ చెప్తా. విఎన్ ఇదైతే బెటర్ యాప్. అట్లనే ఇన్‌షాట్ ఇది గూడా ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. అట్లనే క్యాప్‌కట్ గూడా బెటరే. కాకపోతే దాన్ని వాడాలంటే ఇగ వీపీఎన్స్ అవి ఇవి ఆన్ చేసుకోవాలి. అందులో అవి షార్ట్స్‌కి, రీల్స్‌కి అయితే బావుంటది క్యాప్‌కట్ అయితే. మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి యాప్‌ల. అట్లే ముందు ముందు ఈ యాప్‌ల గురించి ఎడిటింగ్ యాప్స్, థంబ్‌నెయిల్ ఎలా చేయడం ఇవి గూడా మన ఛానల్‌లో అయితే మీకు కంపల్సరీ చెప్తా. లాస్ట్ వన్ వచ్చేసి అయితే మీరు యూట్యూబ్‌ల ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటాల్లో మన కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తా. మీరు ఎలాంటి వీడియోలు తీస్తా అనుకుంటాల్లో కామెంట్‌లో అయితే రాయండి. నేను దానికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లే నా ఛానల్‌ని అయితే గ్రో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.